నేనైతే ఈరోజు బాయికొండకు స్టార్ట్ అయిపోయా. చూడండి బాయికొండకు వచ్చేసా. ఇక్కడ మేకలు, గొర్రెలు అన్నీ వస్తారనమాట. బాయికొండకు రాగానే 1 కిలోమీటర్ ముందు నుంచే వాసన వస్తుందన్నమాట. మసాలా వాసన చాలా బాగుంటుంది బాయికొండ. ఎవరన్నా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశమే ఇది. పైన గంగమ్మ తల్లి ఉంటుంది. అమ్మవారిని చూడడానికి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. గంగమ్మకు 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి ఇట్లా గంగమ్మ దగ్గరికి. ఈ బాయికొండ గంగమ్మ చాలా ఫేమస్ అనమాట. మన ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా జనాలు ఎక్కువ వస్తుంటారు. చూడండి ఎంతమంది జనాలు వస్తుంటారు. ఎక్కువ మంగళవారం, ఆదివారం ఎక్కువ జనాలు వస్తుంటారు ఈ బాయికొండ గంగమ్మ కాడికి. నేను ఫస్ట్ అయితే అక్కడ దిగేసా. అటు నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. చూడండి గొర్రెలు, మేకలు అన్నీ పైకి ఇట్లా నడిపించుకుంటూ వెళ్ళి అక్కడ నరుగుతారనమాట. అక్కడ నరికి అక్కడ నుంచి కిందికి తీసుకొని వచ్చి మళ్ళీ వండుకొని తినేసి వెళ్ళిపోతారనమాట. ఎక్కువ బాయికొండ గంగమ్మ కాడికి జనాలు ఎక్కువ వస్తుంటారు ఆదివారం, మంగళవారం అయితే కన్నా. చూడండి పైకి వచ్చేసి కొండపైకి. ఇది కొండపైన వ్యూ అనమాట. ఇక్కడ ప్రసాదమే దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ బయటకు వచ్చి ప్రసాదం తీసుకుని చాలా బాగుంది ఇక్కడ ప్రసాదము. ఇక్కడ పులిహోర పెడతారు, చాలా బాగుంటుంది. గంగమ్మ కాడ ప్రసాదం అయితే ఇంకో కొంచెం తినబుద్ధి అవుతుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ అమ్మవారి దగ్గర కొట్టిన టెంకాయలు అనమాట. ఈ వేలం వేసి కొనింటారు వాళ్ళు. ఇవి బయట అమ్మేస్తారు ఎండబెట్టి. ఈ టెంకాయలన్నీ చాలా ఉన్నాయి. చూడండి ఒకసారి టెంకాయలు ఆడ చూసిన టెంకాయలు ఉన్నాయి. ఇక్కడ పూలు మొత్తము చాలా రేటు తక్కువే. 50 రూపాయలకి చిక్కుతుంది అనమాట టెంకాయ. తక్కువే నాకు తెలిసి. 50 రూపాయలకి టెంకాయ, పూలు, కడ్డీలు మొత్తం అన్నీ ఇస్తారు. మళ్ళీ పులిహోర ఇక్కడ చాలా బాగుంటుంది. తీసుకుంటే 10 రూపాయలే ఈ పులిహోర. ఈ పులిహోర తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ అని బాగుంది. నెయ్యి ఎక్కువ వేసినారు పులిహోర. నేనైతే ఒక పొట్లం తీసుకొని తినేసా. చాలా బాగుంది పులిహోర. మీరు బాయికొండకు వస్తే ఈ పులిహోర మటుకు మిస్ కావద్దండి. చాలా టేస్టీగా చేసినారు పులిహోర మటుకు. ఇక్కడ చూడండి బాయికొండ పైన యాటలు నరుగుతారు. ఇక్కడ వ్యూ ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది ఇక్కడ వ్యూ. మొత్తం బాయికొండగా కాకుండా మదనపల్లి కూడా ఇక్కడ నుంచి కనబడుతుంది. మదనపల్లి అని చూడొచ్చు ఈ పైకి ఎక్కితే. మదనపల్లి మొత్తం కనపడుతుంది కొండ మీదకి వచ్చి చూస్తే. చూడండి బాయికొండ మొత్తం కనపడుతుంది ఇక్కడికి వచ్చి చూస్తా అంటే. బాయికొండే కాకుండా మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నీ కనపడతాయి ఈ కొండపైన. చూడండి ఎంత బాగుందో కొండపైన. ఇక్కడ మటుకు మిస్ కావద్దండి. ఇంకా అక్కడ నుంచి కిందికి దిగి వచ్చేసాను అనమాట. కొండ నుంచి దర్శనం బాగా అయింది. ఇది కోనేరు అనమాట. ఇక్కడ వెళ్ళేటప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్తారనమాట. మొత్తం భక్తులంతా ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని వెళ్తారు. చాలా బాగుంటాయి ఇక్కడ నీళ్ళు కోనేరులో. ఈ కోనేరులో నీళ్ళు అయితే కన్నా చాలా క్లీన్గా ఉన్నాయి. అసలు ఏడగిన గలీజ్ అనేది లేదు. చాలా నీట్గా ఉన్నాయి. అంతా భక్తాదులంతా ఇక్కడికి వచ్చి మగమ్మ కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్తారు. ఈ బాయికొండ గంగమ్మ దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాల. ఎందుకంటే ఇక్కడికి చాలా మహిమగల గంగమ్మ ఈ బాయికొండ గంగమ్మ. అందుకని ఇక్కడికి రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ అమ్మవారు చాలా మహిమగల తల్లి. అందుకనే మేము ఎప్పుడు వస్తుంటాం బాయికొండ గంగమ్మ కాడికి. ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. ఈ రాయి చూడండి అమ్మ సీల్ చేసింది అనమాట సోలంతో. అందుకని 2 ఒప్పులుగా తెగి పడిపోయింది. ఇట్లుంటుంది రోడ్డు మొత్తం. మీరు బాయికొండకు వెళ్ళే దారిలో రోడ్డు చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి కోతి. ఎవరైనా తినుబండారాలు ఎవరైనా భక్తులు ఎత్తుకొని పోతే దారిలో కోతులు ఉంటాయి. ఇలా కోతులు పెట్టండి, తింటాయి అవి. కోతులు మొత్తం ఎక్కడ చూసినా కోతులే ఉంటాయి. ఏందని ఎత్తుకొని పోతే పాపం వాటికి అని పెట్టండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.